దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు। ఈ లడ్డు చేయడానికి చాలా వీడియోసే చూశాను, రకరకాలుగా చేశారు। నాకు మాత్రం ఇప్పుడు తయారు చేసిన విధానమే నచ్చింది। 1.5 కప్పు శనగపిండిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి కలిపాక నీళ్లు కూడా వేసి కలుపుకోవాలి। అయితే పిండి పలచగా ఉండకూడదు, పలచగా ఉంటే తోక వచ్చేస్తుంది, కాబట్టి కాస్త గట్టిగానే కలపండి। ఇప్పుడు ఇందులో తినే సోడా కూడా వేసి కలపాలి। ఇప్పుడు ఈ పిండిని పైపింగ్ బ్యాగ్ లో లేదా పాల కవర్ లో గాని వేసుకొని చిన్న కన్నం పెట్టాలి, అంటే పూస పడేటట్టుగా। ఇప్పుడు మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లోని జిగ్జాగ్ గా గానీ రౌండ్ గా గానీ తిప్పుకుంటూ బూందీ వేయాలి। అయితే మరీ ఎక్కువగా వేయించకూడదు, వేసిన ఒక 2 సెకండ్ల ఉంచి బయటకు తీసేయాలి। ఇలా మోతీచూర్ని రెడీ చేసుకోవాలి। పాకం అనేది గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది। అప్పుడు యాలకులు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, వేసి కలపాలి। అయితే పాకం మరుగుతున్నప్పుడే మోతీచూర్ని వేసి కలపాలి। ఆ పాకం వేడికి బూందీ పాకాన్ని బాగా పీల్చుకొని దగ్గరగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ఆపేసి నెయ్యి పుచ్చకాయ గింజలు వేసేసి కలిపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండల కింద చుట్టేస్తే మోతీచూర్ లడ్డు రెడీ।